బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రైట్ నౌ ఒకసారి ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. సో మూషం, ముఖ్యమంత్రి మొదటిసారి స్పందించడం తెలుస్తుంది. గత 2-3 రోజుల నుంచి బండి భగీరథపై ఫోక్సో కేసు నమోదైనట్టుగా ఇప్పటికే ప్రతిపక్ష విపక్షాలని కూడా కామెంట్ చేస్తూ ఉన్నాయి. సో పేదోడికి ఒక న్యాయమా, పెద్దోడికి మరో న్యాయమా అంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు మహిళా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వేళ ముఖ్యమంత్రి స్పందించారు. సో ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం దాదాపుగా మనం 4 రోజులుగా చూస్తా ఉన్నాం. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకైనటువంటి బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసుకు సంబంధించినటువంటి అంశం మొత్తం మీద దానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు ఒకవైపు పోలీసుల పైన, మరొక వైపు ప్రభుత్వం పైన కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసాం. స్వయంగా ఆ పార్టీ నేత అయినటువంటి మాజీ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదే 2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆ యొక్క అంశాన్ని మాట్లాడినటువంటి సందర్భం. మరొక వైపు డీజీపీ ఆఫీస్ ముట్టడి చేసినటువంటి బీఆర్ఎస్ ని చూసాము. మరొక వైపు పేట్ మషీర్ పోలీస్ స్టేషన్ కి బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలకు అక్కడికి వెళ్లి పోలీస్ స్టేషన్ ముట్టడించినటువంటి సందర్భం. మొత్తం మీద దూకుడు పెంచినటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం సీఎం స్పందించే విధంగా చేసిందా అంటే అవునన్నటువంటి సమాధానం వస్తుంది. మొత్తం మీద ఒకవైపు మహిళా కమిషన్ ఇన్వాల్వ్ కాబోతా ఉంది, మరొక వైపు బాలల హక్కుల కమిషన్ సీతా దయాకర్ రెడ్డి ఇన్వాల్వ్ కాబోతా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి స్వయంగా హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి డీజీపీని సివి ఆనంద్ ని క్లియర్ గా అసలు ఏం జరుగుతా ఉంది, ఈ కేసులో ఉన్నటువంటి విషయాలు ఏంటి అని ఆరా తీసినట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. ఇక స్వయంగా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని అటు బాలల హక్కుల కమిషన్ సీతా దయాకర్ రెడ్డి నాయకత్వంలో సీతా దయాకర్ రెడ్డి అధ్యక్షతన ఒక బెంచ్ అయితే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మరొక వైపు డీజీపీని స్వయంగా ముఖ్యమంత్రి మే 8వ తారీఖున మీరు పిటిషన్ వస్తే ఆ పిటిషన్ ను ఎందుకు మీరు తీసుకోలేకపోయారు, ఆ పిటిషన్ సంబంధించి ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేకపోయారు అంటూ డీజీపీని ప్రశ్నించినటువంటి సందర్భంలో డీజీపీ నుంచి ముఖ్యమంత్రి అలాగే హోంశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి సంబంధించినటువంటి పర్యటన బిజీలో ఉన్నాము అని చెప్పేసి డీజీపీ చెప్పినట్టుగా ఒక వార్త మాత్రం సర్క్యులేట్ అయితే ఉంది. మొత్తం మీద బండి భగీరథ్ అరెస్ట్ ఈ రోజా రేపా అనేటువంటి కోణంలోనే ఈ యొక్క వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరొక వైపు బాధితురాలకు సంబంధించినటువంటి విషయంలో బాధితురాలు తల్లిదండ్రుల వర్షన్ అలాగే బాధితురాలు వర్షన్ కూడా పోలీసులు వినలేకపోయారు అనేటువంటి అంశాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నేత చెప్తున్నటువంటి సందర్భం. మొత్తం మీద ఈ యొక్క మొత్తం బండి భగీరథకు సంబంధించినటువంటి పోక్సో కేసు వ్యవహారము సీఎం సీరియస్ గా తీసుకున్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఒకవైపు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని, మరొక వైపు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మీద రంగంలోకి దిగినటువంటి సందర్భం. మొత్తం ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాల ఆధారంగానే మరి భగీరథ్ తప్పు చేశాడా చేయలేదా, అతని యొక్క అర్థం ఎంతవరకు ఉంది, ఆ అమ్మాయి చెప్పే దానిలో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, ఇవన్నీ కూడా తేటతెల్లం రానున్నటువంటి పరిస్థితి. ఇక నిన్న బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. నా పైన బురద చెల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, నేను పార్టీ నష్టపోయేటువంటి పని అసలే చేయను అంటూ తను మాట్లాడినటువంటి మాటలు చూసాం. కొద్దిసేపటి కిందాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఈ విషయం పైన స్పందిస్తూ అది కుటుంబ సమస్య, మా పార్టీ నాయకుడు బండి సంజయ్ కి సంబంధించినటువంటి కుటుంబ సమస్య, అది పార్టీకి ముడిపెట్టడం సరికాదంటూ ఘాటుగా రామచంద్రరావు కూడా స్పందించినటువంటి విషయం. మొత్తం మీద మరి బాధితురాలకి న్యాయం జరుగుతుందా లేదా అంటూ అటు బీఆర్ఎస్ పార్టీ అయినా సోషల్ మీడియా వేదికగా చాలా వరకు ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి స్పందించడం అయితే హర్షించదగినటువంటి విషయమే అంటూ ఇప్పటికిప్పుడే వార్తలు అయితే వస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి చూడాలి భగీరథ విషయంలో ఏం జరగబోతుందో. రైట్ మూషం, ప్రధానంగా ముఖ్యమంత్రి స్పందనతోటి ఈ కేసుకు సంబంధించి ప్రతిపక్ష విపక్షాలు సోషల్ మీడియా కామెంట్స్కు కొంత పులిస్టాప్ పడ్డట్టు అనుకోవచ్చా? ఎందుకంటే ముఖ్యమంత్రి స్పందించారు, దీన్ని స్పెషల్గా తీసుకొని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తా ఉన్నారు. అంటే ఖచ్చితంగా అరెస్ట్ అయితేనే దీనికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అనేటువంటి విధంగా ప్రతిపక్షాలు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి అయితే అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ అయినా ఇటు ఆ అమ్మాయి తరఫున మాట్లాడుతున్నటువంటి ఎవరైనా కానివ్వండి అరెస్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇది పోక్సోలో తను ఉన్నాడంటూ కొన్ని ఆధారాలు కనబడతా ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయాల్సిందే అనేటువంటి మాటనే పదే ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి
స్పందన ఒకటే కాదు, అరెస్ట్ కూడా కావాల్సిందే అనేటువంటి మాటలను అయితే మనం వింటా ఉన్నాం శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా గత 2-3 రోజుల నుంచి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై వస్తున్నటువంటి వార్తా కథనాలు కావచ్చు, నమోదైనటువంటి ఫోక్సో కేసు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై ఆ కేసు ఏదైతుందో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. భగీరథపై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు పైన తక్షణమే విచారణ మొదలు పెట్టాలంటూ డీజీపీ సివి ఆనంద్ను సీఎం ఆదేశించారు. మే 8న ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ డీజీపీని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేసు వివరాలని సీఎంకు డీజీపీ వివరించారు. ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లో నిమగ్నమయ్యారంటూ తెలియజేశారు. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలంటూ డీజీపీ ఆనంద్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ బండి భగీరథకు సంబంధించినటువంటి కేసు మాత్రం ఇక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. బండి సంజయ్ కుమారుడి పైన ఎందుకు ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, తక్షణమే అతన్ని అరెస్టు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియాలను ఇటు ప్రతిపక్ష నేతలు ఇక విపక్ష నేతలు బీఆర్ఎస్ నేతలు కూడా ఇక పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించి సీరియస్గానే వాళ్ళంతా కూడా ఇష్యూను టేకప్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఆయన దాంతోపాటు ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు మహిళా కమిషన్ కలిసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ ముందు కూడా ఖచ్చితంగా దీని మీద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా వాళ్ళు సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ మీద నమోదైనటువంటి ఫోక్సో కేసు పైన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి స్పందించారు. నగర పోలీస్ కమిషనర్ నుంచి వివరాలు తెప్పించుకొని విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సైతం స్పందించారు. ఇది బండి సంజయ్కి సంబంధించినటువంటి కుటుంబ సమస్య, దీని మీద మనం రియాక్ట్ కాలేము, ఆయన కుటుంబానికి సంబంధించి ఆయన దీన్ని సెటిల్ చేసుకుంటారంటుగా ఆయన కొంత వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఫోక్సో కేసు మీద పట్ల కొంత ప్రజల నుంచి కొంత హర్షం అయితే వ్యక్తం అవుతుంది. సో ముఖ్యమంత్రి సీరియస్గానే ఈ కేసును తీసుకోవాలంటూ చెప్పినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో మరి ఎంతవరకు ఈ కేసును సీరియస్గా తీసుకుంటారనేది ఒక ప్రశ్న మొదలవుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అటు బండి భగీరథకు సంబంధించిన పోస్టులు కావచ్చు, బండి సంజయ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే చాలా దర్శనమిస్తూ ఉన్నాయి. గతంలో మరి బండి సంజయ్ చాలా వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా అమ్మాయికి ఆమె మీద లైంగిక వేధింపులు జరిగినా, లైంగికంగా ఆమెను ఎవరైనా ఇబ్బందికరంగా క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మరి వాళ్ళ మీద ఫోక్సో కేసు పెట్టాలి, సమంత బాధిత ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆమెకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలంటూ గతంలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతోపాటు గతంలో బండి భగీరథకు సంబంధించి ఆయన జూనియర్స్ పట్ల కాలేజీలో కొంత ఏదైతే దాడికి సంబంధించి బండి భగీరథ్ కొంతమందితో ఫైట్ చేసినటువంటి వీడియోస్, బండి భగీరథ్ సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసుని సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇక రేపో మాపో బండి భగీరథ్ అరెస్ట్ కావాల్సిందే అన్నట్టు ఒక చర్చ జరుగుతుంది. బట్ చూద్దాం ముఖ్యమంత్రి ఎంట్రీతో బండి భగీరథ్ అరెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది, మరి ఏం జరగబోతుంది ఈ కేసులో అనేది.